సూర్యచంద్రుడు లేకుండా మొదటి 3 దినాలు ఏ విధంగా జరిగాయి? సూర్యుడు చంద్రుడు లేకుండా దినం ఎలా అయింది? అస్తమయం ఏ విధంగా అయింది? ఉదయం ఏ విధంగా అయింది? ఇవి ఏవి లేకుండా, సూర్యచంద్రులు లేకుండా మొదటి 3 దినాలు ఏ విధంగా గడిచిపోయాయి? ఇది మనకు తలెత్తేటటువంటి ఒక ప్రశ్న. ఆది కాండంలో సృష్టి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది, సృష్టి ఏ విధంగా చేయబడింది అన్నటువంటి విషయాలన్నీ కూలంకషంగా రాయబడ్డాయి. అయితే మనకు తెలుసు, మొదటి అధ్యాయంలో మొదట దేవుడు వెలుగును కలుగజేశాడు, 2వ దినాన్న ఆకాశాన్ని కలుగజేశాడు, 3వ దినాన్న భూమిని కలుగజేశాడు, 4వ దినాన్న సూర్యచంద్రులను కలుగజేశాడు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అక్కడ రాయబడి ఉంటుంది, అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయను అని అక్కడ రాయబడి ఉంటుంది. ఈ విషయం పైన చాలామంది తల బాదుకుంటూ ఉంటారు. కొంతమంది దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది తెలిసేటప్పుడు తెలుస్తుందిలే అన్నటువంటి నిర్లక్ష్యంతో ఉంటారు. కొంతమంది ఏమీ తెలియకపోయినా తెలిసినట్టుగా మాకు తెలుసు అన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఈరోజు మనం ఏదేమైనప్పటికీ ఆ విషయాన్ని మనము బైబిల్ వాక్యపు వెలుగులో మనము దాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, 4వ రోజున సూర్యచంద్రులు కలుగజేయబడితే మరి మొదటి 3 దినాలు ఏ విధంగా అయ్యాయి? సూర్యాస్తమయము, తర్వాత అస్తమయము, ఉదయము అన్నటువంటి పదాలు ఏ విధంగా ప్రయోగించబడ్డాయి? వాళ్ళకి రాయటం తెలీదా? వాళ్ళకు సరిగా అవగాహన లేకుండా రాశారా? మరి సూర్యుడు లేకుండా, సూర్యుడు 4వ రోజున తయారు చేయబడితే, క్రియేట్ చేయబడితే, మరి అస్తమయము ఉదయం ఏ విధంగా కలిగింది అన్నటువంటి ప్రశ్న మనకు తలెత్తుతుంది. దీనికి జవాబు బైబిల్ గ్రంథంలో ఉంది. మనం కనుక ఆ అధ్యాయాన్ని కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి చదవగలిగితే మనకు అర్థమవుతుంది. దేవుడు మొదటి దినాన్న వెలుగును కలుగజేశాడు. అక్కడ రాయబడి ఉంటుంది, వెలుగు నుండి చీకటి వేరు చేయబడింది. వెలుగును, చీకటిని మొదటి దినాన్న ఆయన కలుగజేశాడు. దాని తర్వాత అస్తమయము, ఉదయం అన్నది అక్కడ ప్రస్తావించబడినటువంటి విషయం ఏంటంటే, అది సూర్యాస్తమయం కాదు, సూర్యోదయం అయితే కాదు, అస్తమయము, ఉదయం. ఇక్కడ ఏది అస్తమించింది, ఏది ఉదయించింది అన్నది మన తెలుగు ట్రాన్స్లేషన్లో ఉన్నటువంటి విషయం. అక్కడ వెలుగును పగలని ప్రస్తావించారు, చీకటిని రాత్రి అని ప్రస్తావించారు. వెలుగు, చీకటి ఎంతసేపు ఉండాలి, ఎప్పుడు వెళ్ళాలన్నది దేవుడు డిసైడ్ చేశారు. మరి సూర్యుని, చంద్రుని ఎందుకు క్రియేట్ చేయాలి, వాళ్ళు ఎందుకు అని అంటే, మనం బాగా గమనిస్తే మొదటి దినము, 2వ దినము, 3వ దినం అప్పుడు అస్తమయము, ఉదయము అని ఉంటుంది. కలుగగా ఒక దినం ఆయనని రాయబడు. 4వ పాయింట్, ఎప్పుడైతే సూర్యచంద్రును ఆకాశ నక్షత్రాలుగా ఆయన కలగజేశాడో, అక్కడ పగటిని ఏలుటకు సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చంద్రుడిని ఆయన కలగజేశాడు. సూర్యుని వల్ల వెలుగు రావటం కాదు, వెలుగును క్రియేట్ చేసిన తర్వాత ఆయన సూర్యుని క్రియేట్ చేశాడు. వెలుగు ముందుగా కలిగింది, ఆ వెలుగును కంటిన్యూ చేయడానికి, డేని రూల్ చేయడానికి సూర్యుని, నైట్ని రూల్ చేయడానికి చంద్రుడిని ఆయన కలిగజేశాడు. దాని తర్వాత క్లియర్గా రాయబడి ఉంది, ఈ 14వ వచనంలో ఒక చోట రాయబడి ఉంటుంది చూడండి, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకని, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు పలికి. దినములను, సంవత్సరాలను డిసైడ్ చేయడానికి, మెజర్ చేయడానికి ఆయన సూర్యుడిని, చంద్రుడిని తర్వాత కలుగజేశాడు. ముందు వెలుగు కలిగింది, దాని తర్వాత సూర్యుడు కలిగాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం. అది పాసిబులా అని అంటే, దేవుడికి ఏదైనా పాసిబుల్. మనకు దానికి ఆధారాలుగా మనకు ఉంటాయి. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 2వ వచనంలో, వస్త్రము వలె ఆయన వెలుగును కప్పుకొని ఉన్నాడు అన్నటువంటి మాట రాయబడి ఉంది. తిమోతేయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు అన్నటువంటి మాట. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేయి. ఇక్కడ ఉన్నటువంటి మాట, ఈ రెఫరెన్సెస్ అన్నీ మనం చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, వెలుగును కలగజేయడానికి దేవుడికి సూర్యుడు అవసరం లేదు. ఆయనే సెల్ఫ్ మేడ్ లైట్, ఆయనే లైటు,
ఆయన వెలుగును కలగజేసిన తర్వాత సూర్యుడిని కలగజేశాడు. వెలుగు కోసం సూర్యుడు అవసరం లేదు, వెలుగుకు సపోర్ట్గా ఆయన సూర్యుడిని కలుగజేశాడు అన్నటువంటి మాటను మనం ఇక్కడ క్లియర్గా చూసుకోగలుగుతాం. సో ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, మొదటి దినము, రెండవ దినం, మూడవ దినం ఏ విధంగా లెక్కించబడింది అని అంటే, ఆయన వెలుగును కలగజేశాడు, తర్వాత చీకటిని కలగజేశాడు. ఆ రెండింటిని కలిపి ఒక దినంగా ఆయన డిసైడ్ చేశాడు. ఆ విధంగా మొదటి దినం జరిగింది, రెండవ దినం జరిగింది, మూడవ దినం కూడా జరిగింది. నాలుగవ దినానికి వచ్చేటప్పటికి ఈ దినాలు, సంవత్సరాలు క్యాల్కులేట్ చేసుకోవడానికి మెషరింగ్కి ఒక పాయింట్గా మాత్రమే సూర్యుడిని, చంద్రుడిని కలగజేయడం జరిగింది. సో సూర్యుడు వెలుగుకి సోర్స్ కాదు, దేవుడే వెలుగుకి సోర్స్. అయితే ఈ వెలుగుకి, డేకి సపోర్ట్గా, వెలుగుని రూల్ చేయడానికి, డేని రూల్ చేయడానికి దేవుడు సూర్యుడిని కలగజేసినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. సో ఇక్కడ మన కంక్లూజన్ ఏంటంటే, వెలుగు ముందు మొదటి 2-3 దినాల వెలుగు దినం ఏ విధంగా జరిగిందంటే, వెలుగు చీకటిని దేవుడు ఏ విధంగా కలుగజేశాడో వాటి ద్వారా ఒక దినము మెజర్ చేయబడింది. తర్వాత 4వ దినం నుండి దినములను, సంవత్సరములను క్యాల్కులేట్ చేయడానికి దేవుడు సూర్యచంద్రులను ఏర్పాటు చేశాడు కనుక అక్కడి నుండి ఆ డే క్యాలిక్యులేషన్ అన్నది సూర్యచంద్రుల ఆధారంగా జరిగింది. సో 4వ దినం సూర్యచంద్రుల క్రియేషన్ జరిగినప్పటికీ మొదటి 3 దినాలు దేవుడు డిసైడ్ చేసినటువంటి టైమును బట్టి, ఆయన సృష్టించినటువంటి వెలుగు చీకటులను బట్టి, ఆయన వెలుగు నుండి చీకటిని వేరు చేయడాన్ని బట్టి ఆ రెండింటిని కలిపి దేవుడు ఒక దినంగా డిసైడ్ చేశాడు. సూర్యుడు వెలుగుకి ఆధారం కాదు, దేవుడే వెలుగుకి ఆధారం. ఈ విషయాలు మనం గమనించి మనం ముందుకు సాగుదాం. ఇంకా ఈ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నాకు ఏదైనా తెలిస్తే మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.